డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా తల్లి. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే నాన్న అమ్మ వ్యవసాయం చేస్తారు. సార్, చిన్న రైతు కుటుంబం. సార్, అంటే మా తాతగారికి చాలా పెద్ద ఆస్తులు ఉండేవి. అవి తరుగుతూ వచ్చాయి. ఇంకా తర్వాత బాల్యం అంటే నేను మా ఊళ్ళోనే పక్కన ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ చదువుకున్నాను. అంటే మా ఇల్లు వచ్చేసి మా ఇంటికి వ్యూ అంటే మాకు ఊరు పేరు లేదు, అంటే మేము చేలల్లో ఉంటాము. ఓకే. అంటే ఇప్పుడు మాకు అక్కడ ఒక ఆరు ఇండ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకొక 100 దాకా ఈ గంగిరెద్దుల కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉంటారు. దానికి ఊరు పేరు ఉంటే ఏమీ లేదు, బట్ అక్కడ ఏమి ఉండదు. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి పోతే స్కూల్ ఉంటుంది. అక్కడ 5th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత అక్కడ నుంచి మనము ఇంకొక 5 కిలోమీటర్స్ పోతే కీతవారిగూడెం అని ఉంటుంది ఒకటి, అక్కడ హై స్కూల్ 6th to 10th. సో మీ తల్లిదండ్రులకు ఎంతమంది సార్ సంతానం? మేము 4 2 అక్కలు, ఒక అన్న. నేను చిన్నవాడిని. ఓకే. మీకు ఈ ఈ అంగవైకల్యం ఎలా సోకింది సార్? నాకు బై బర్త్ వచ్చింది అది. అంటే అప్పుడు యాక్చువల్గా నేను కడుపులో ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏదో వచ్చింది అన్నారు. ఆ సూర్యగ్రహణం అప్పుడు దాని ఎఫెక్ట్ అది పుట్టుకతోనే అలానే ఉంది. ఓకే, పుట్టుకతోనే. కాకపోతే అప్పుడు కొంచెం ఇంతగా మనము వంగి ఉండకపోదుము, కొంచెం ఇలా కొంచెం ఉండేది. ఇక మన మనిషి పెరుగుతూ ఉంటే తర్వాత మనం ఇప్పుడు ఈ సామాజిక ఉద్యమాలు చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా అది క్రాస్ తిరుగుతూ వస్తుంది. చిన్నతనంలో ఏమైనా వివక్షకు లోనయ్యారా సార్? ఇలా హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు అని పిల్లలు కానివ్వండి. అంటే వివక్ష అనేది ఇప్పుడు నాకని కాదు అసలు. యాక్చువల్గా వివక్ష ప్రతి హ్యాండిక్యాప్డ్కి అవమానం అనేది అలంకారం లాంటిది. నేనేమో అతీతుణ్ణి కాను. నేను ఇప్పటికీ స్టిల్ ఎక్కడొక్కడ వివక్షకు గురవుతూనే ఉంటాను. నేను కూడా నేనేమో అతీతం కాదు. ప్రతి హ్యాండిక్యాప్డ్కి ఇంటి పేరు కంటే కూడా ముందు పలకరించేది అవమానమే పలకరిస్తుంది. అంటే అంగవైకల్యం పేరుతో పిలవడము, కొంతమంది మన ముందే మాట్లాడడము, కొంతమంది మన వెనక మాట్లాడడము, మనము మంచి చేసినా, మనం ఇంకేదన్నా అచీవ్మెంట్ సాధించినా మన పేరు కంటే ముందు వాళ్ళు మన పేరుతోని ఈ అంగవైకల్య పదాలను జోడించడము, లేదా మన పేరు లేకుండా జస్ట్ ఆ అంగవైకల్యంతో మనం మాట్లాడడం కామన్. అది చాలా అవమానం అనేది నేను చాలా దుఃఖాలు పొందాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక చోట్ల మనం పొందుతూనే ఉన్నాం. అది నేను ఒక్కని కాదు, అందరి హ్యాండిక్యాప్డ్స్ పొందుతూనే ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అది ఈ ప్లేస్ అని మనం చెప్పలేము. ఏ ప్లేస్లో అయినా దాని అది పాతుకొని పోయింది. మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యేవారు సార్ చిన్నతనంలో? మీకు ఇలా ఉంది అని బాధపడేవారు? మా నాన్నగారు కానీ మా అమ్మ ఎప్పుడు బాధపడలేదు. అంటే నాకు అది తెలియకుండానే పెంచారు. నాకు తెలియకుండానే పెంచారు. ఇంకా నేను చాలా చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అంటే బాగా ఉరుకుతుండేవాడిని. అంటే మనకు తెలియదు కదా అప్పుడు కనుక, ఉరుకుతున్నప్పుడు కింద పడతామని కనుక అట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ కింద పడ్డాను. చిన్న దెబ్బలు చాలా తగిలాయి. నేను నార్మల్ పర్సన్స్ ఎన్ని గేమ్లు ఆడతాను అన్ని గేములు నేను కూడా ఆడాను వాళ్ళతో పాటు. నేను నార్మల్ వాళ్ళతో కలిసి ఎక్కువ పెరిగాను. అది అంటే వాళ్ళు ఎప్పుడు అలా ఏం ఫీల్ కాలేదు, నన్ను అలా కూడా పెంచలేదు. మీకు ఎడ్యుకేషన్ పరంగా సార్ ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను వచ్చేసి ఇప్పుడు ఉస్మానియాలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. అంటే ఎంఎస్సీ మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అప్పుడు అక్కడ. తర్వాత ఎంఫిల్ చేశాను, నేను బిఎడ్ చేశాను. ఇంకొన్ని డిగ్రీలు ఇంకా అవి కనుక కొంత ముందు ప్రయత్నం చేశాను సార్. ఆ ఎడ్యుకేషన్ టైంలో యూనివర్సిటీకి వెళ్ళి ఉంటారు కదా మీరు, ఆ టైంలో అన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడున్న సౌకర్యాలు కూడా అప్పుడు లేవు. అప్పుడేమైనా ఇబ్బందికి లోనయ్యారా మీరు? అంటే యాక్చువల్గా అప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం హాస్టల్ నుంచి కాలేజీకి నడవాల్సి ఉంటుంది కదా, అదొక 1/2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది కదా, అక్కడ కొంత ఇబ్బంది అనిపించేది. కానీ కాకపోతే ఏంటంటే, నాకు స్కూల్ దశలో కూడా నేను 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోయేవాడిని. తర్వాత మా అన్న నన్ను సైకిల్ మీద తీసుకుపోయేవాడు. మా అన్నది అయిపోయినాక నేను సైకిల్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కాలేజీ దశలో కూడా నేను బండి నేర్చుకున్నాను. తర్వాత నేను కారు కూడా తోలుతాను. కారు అద్భుతంగా తోలుతాను నేను. నేను పాత కారు నేను దాదాపు ఒక 1,30,000 కిలోమీటర్ తూలి ఉంటాను. ఇంతకుముందు కారు కూడా ఒక 80,000 కిలోమీటర్ దూరం ఉంటాను. సో ఇప్పుడు కొత్త కారు కూడా నేను తోలుతున్నాను, అప్పుడు తోలుతాను. ఈ పెద్ద కారు కూడా తోలుతుంటాను. అంటే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను దాన్ని. అలా అంటే ఛాలెంజింగ్ అంటే ఎవరైనా అవహేళన చేశారా? మీ అంతలో మీరే మోటివేషన్? అట్టని కాదు. యాక్చువల్గా ఏంటంటే
అంటే నేను ఇప్పుడు కారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పక్క వాళ్ళు మనకు బండి తోలుతుంటారు, మనం ఎందుకు తోలలేము తోలేం అనే దాంట్లో. ఓకే కారు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరికైనా ఒక అచీవ్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, బాగా నడుస్తున్నాయి. ఓకే చాలా పెద్ద కోచింగ్ సెంటర్లు నాకు ఉన్నవి. సార్ 1000 మంది విద్యార్థులకు మనం టీచ్ చేసాము. ఎక్కడికైనా పోయినప్పుడు మనం స్కూటీ మీదనే నా భార్య పిల్లల్ని తీసుకుపోతుండే వాళ్ళం. ఓకే చాలాసార్లు అనిపించేది నాకు, అరే మనం కూడా ఇలాంటి కారు కొనుక్కుంటే బాగుండేది కానీ మనం తోలలేం కదా, సో మళ్ళీ మనం తోలలేము అనే బాధ మనకి కలగొద్దు అని చెప్పేసి నేను చాలా సంవత్సరాలు కారు కొనలేదు. కానీ ఒక సర్టెన్ టైంలో మా మిస్సెస్ ఉండే ఏమండి ఇప్పుడు అంటే చూస్తున్నది అంటే అట్లా కార్ బాగుంది కదా అన్నాను, మనం కొందామా అన్నది. అరే మనం కొందాం కరెక్టే కానీ మనం తోలేం కదా అన్నాను. అంటే ఇప్పుడు మనకి డ్రైవర్ని పెడతాము, ఆ డ్రైవర్ని పెట్టినప్పుడు ఆ డ్రైవర్ ఆ టైంకి రాడు, మనం ఎక్కడికో పోవాల్సి ఉంటుంది అర్జెంటుగా. ఇప్పుడు ఇంకో డ్రైవర్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్షణంలో మనకు డ్రైవింగ్ రాదు, మనం తోలేమనే బాధ చాలా అది గుండెని కూడా పిసికేస్తుంది. మన హ్యాండిక్యాప్ అప్పుడు అంటే మన హ్యాండిక్యాప్డ్గా జీవనం కొనసాగించకపోతే మన లోపం మనకు కనబడుతుంది, అప్పుడు మనకు కనపడుతుంటుంది. అట్లా ఎందుకు సార్ ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోండి సార్ అన్నది. ఎస్ఎల్ఎన్ కార్ డ్రైవింగ్ స్కూల్ నల్గొండలో ఉండేది, అప్పుడు నల్గొండలో ఉంటున్నాను నేను. వాళ్ళకి ఫోన్ చేస్తే తెల్లారి వచ్చాడు. నాకు స్కూటీ, నేను యాక్చువల్గా స్కూటీ తోలేటప్పుడు నువ్వు ఆ పక్కన నిలబడి సార్ నమస్తే అన్న చూడకపోయేది. కొంతమంది అనుకునే సార్ చూడకపోయేది అంటే మేము చూడకపోవడం కాదు, నేను రోడ్డును చూసేవాడిని. నాకు కారు స్టీరింగ్ ఎమ్మటి వచ్చేసింది. నాకు ఫస్ట్ డే అసలు స్టీరింగ్ అద్భుతంగా వచ్చేసింది. నాకు స్కూటీ మీద హెవీ ప్రాక్టీస్ ఉంది, దాని రోడ్డును మాత్రమే చూసి నడిపే ప్రాక్టీస్ ఉంది, పక్కకు చూడకుండా నడిపే ఆ ప్రాక్టీస్ ఉంది, అద్దాలు చూసుకుంటా అంతే. కానీ కాలు ఎమ్మ నొప్పి లేసింది, అప్పుడు చాలా నొప్పి లేసింది. కానీ తర్వాత తెల్ల రోజు మా మిస్సెస్ ఉండి ఒక దిండు పెట్టింది కాలు కింద. అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చింది. నేను థర్డ్ డే వద్దనుకున్నాను, వద్దురా బాబు నువ్వు మనతో కానిపోని పనిరా బాబు అన్నాను. అప్పుడు నా దగ్గర ఒక సల్మాన్ రాజు ఒక అబ్బాయి నేను చదివిస్తున్నాను, ఒక క్రిస్టియన్ పిల్లవాడు, నేను చదివిస్తున్నాను, నా దగ్గరే ఉంటాడు. అతను చాలా జెన్యూన్ పర్సన్, మంచి పర్సన్. వాళ్ళు కొంచెం బాగా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండి నేను చదివిస్తాను తీసుకున్నాను. బాధపడుతుంటే సార్ ఏంటి సార్ ప్రాబ్లం అన్నాడు. సార్ ఇది ప్రాబ్లం అన్నాను. దానికి ఎందుకు సార్ ఇంత ఘనంగా చెప్పేసి ఒక చెక్క కొట్టుకొచ్చేసి కాలు కింద పెట్టేశాడు. థర్డ్ డే మనకు డ్రైవింగ్ వచ్చేసింది. అప్పుడు కాలు చెక్క మీద ఉంది కదా. ఇక ఆ తర్వాత మనకి ఏమైంది అంటే మనం కారు కొన్న తర్వాత ఆల్టరేషన్ వెహికల్, మనకు ఇప్పుడు ఆల్టరేషన్ వస్తుంది. ఆల్టరేషన్ వెహికల్లో మనకి ఏంటంటే మన పూట్ కింద మనం కొంత చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తర్వాత అది లేకుండా కూడా తోలుతాను. ఇప్పుడు ఆటోమేటిక్ మొత్తాన్ని ఫైనల్గా కారు తోలాను. ఆఫ్టర్ మీ విద్యాభ్యాసం తర్వాత ఏంటి సార్, ఏం చేశారు? జాబ్స్ చేశారా ఏదన్నా? నేను జాబ్ చేయలేదండి. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు సుశక్తితో ఎదగాలన్న కోరిక, బలమైన సంకల్పం, మనము ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం రాణించాలన్న ఒక ఆలోచన. నేను చిన్నప్పటి నుంచే ట్యూషన్లు చెప్పాను. నేను డిగ్రీ నుంచే ట్యూషన్లు చెప్పాను. తర్వాత పీజీకి వచ్చిన తర్వాత కూడా ఉస్మానియాలో ఉంటూ కూడా నేను సిటీ బస్సులో ఎక్కి ట్యూషన్లు చెప్పేది. అప్పుడు కూడా యూనివర్సిటీ వెనక కూడా ఒక కాలనీ ఉంటే అక్కడ కూడా ఒక సైకిల్ తీసుకొని పళ్ళ పొద్దునే పోయి వచ్చేది. అక్కడ కూడా ట్యూషన్ చెప్పాను. సో నేను పీజీ సెకండ్ ఇయర్లో ఉండగానే కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చాను. నేను మ్యాథ్ అప్పుడు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్కి చాలా డిమాండ్ ఉండేది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ నా జూనియర్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ అప్పుడు, అంటే నేను సీనియర్గా ఉన్నప్పుడు. అట్లా నేను పీజీ కంప్లీట్ కాగానే వెంటనే నేను శాంతినికేతన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్గా అప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. అప్పుడే నేను అక్కడ మిర్యాలగూడలో ఒక శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశాను. మీ ఊరా సార్ అది? నేను పుట్టింది హుజూర్ నగర్ దగ్గర రాయనిగూడెం గ్రామ పంచాయతీ ఉండేది. ఇప్పుడు మా ఊరే గ్రామ పంచాయతీ అయింది. అక్కడ చేలలో చెప్పాను కదా మీకు ఆ ఇండ్లు కనుక. తర్వాత ఈ మిర్యాలగూడ అనేది అప్పుడు మాకు నియోజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గం హుజూర్ నగర్ అయింది. కానీ ఇప్పుడు నేను మిర్యాలగూడ నాకు మదర్ ప్లేస్ లాంటిది. ఎందుకంటే మిర్యాలగూడ నాకు చాలా లైఫ్ ఇచ్చింది. నేను అక్కడ పీజీ కళాశాలలో పనిచేశాను, డిగ్రీ పనిచేశాను. అక్కడ చేస్తూనే కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాను. నన్ను చాలా ఆదరించింది మిర్యాలగూడ కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మిర్యాలగూడలో కొన్ని వేల మంది విద్యార్థులకు నేను కోచింగ్ ఇచ్చాను. ఒక మిర్యాలగూడలోనే ఈ ప్రతి 3 కుటుంబాల్లో 2 కుటుంబాలు నా వల్ల ఏదో ఒక ట్రైనింగ్ పొందిన కుటుంబాలు ఉంటాయి. అక్కడ చాలా మంచి ఏరియా అది, మంచి మానవత్వం ఉన్నటువంటి ఒక ప్రజలు ఉండే ఏరియా అది, మంచి హ్యుమానిటీ ఉంటుంది అక్కడ కనుక. అక్కడ మిర్యాలగూడకి గురించి ఒక మాట చెప్తామా, రోడ్డు మీద ఏదైనా జరిగింది అనుకోండి, నాకెందుకని పోరు, అసలు జనాలు వెళ్ళిపోరు. ఖచ్చితంగా అక్కడికి వస్తారు, దాన్ని మాట్లాడతారు, వాళ్ళకి అండగా నిలబడతారు, తప్పు చేస్తే నిలదీస్తారు.
అది బాగుంటుంది. ఇది ఈగోస్ కూడా పెద్దగా ఉండవు. బెంచ్ కార్లో వచ్చి కూడా రోడ్డు మీద టిఫిన్ చేస్తారు. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ ఏరియా కనుక. నేను అక్కడ వేల మందికి కాంపిటేటివ్ ట్రైనింగ్ చాలామంది నా వాళ్ళ జాబ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇండియా ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు చాలా ఉన్నాయి అక్కడ. అలా ఇప్పుడు కూడా ఉందా సార్ ఆ ఇన్స్టిట్యూట్? అంటే లేదు. తర్వాత నేను అక్కడి నుంచి కోదాడ ఒక బ్రాంచ్ పెట్టాను, సూర్యాపేట, నల్గొండ బ్రాంచెస్ పెట్టాను. కొంతకాలం నల్గొండలో ఉండి మిర్యాల నడిపాను. తర్వాత నేను హైదరాబాదు, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ సివిల్స్ కోచింగ్ ఇచ్చేది. నేను సీసాట్ ఇస్తాను, ఎక్స్క్లూజివ్ ఫర్ సీసాట్. నేను అశోక్ నగర్లో ఉంటుంది నాకు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్, మిగతా అర్థమెటిక్, రీజనింగ్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనిచేస్తాను. ఇక్కడ నడుపుతూ కూడా మిర్యాల కూడా చాలా సంవత్సరాలు నడిపాను. అంటే అక్కడ నాకు మనకు లైఫ్ ఇచ్చిన ఏరియా కదా అని అక్కడ నడిపించేది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ రావడానికంటే ముందు, ఎన్నికల ప్రచారానికంటే ముందు క్లోజ్ చేశాను. ఇంకా తర్వాత మనం ఓపెన్ చేయలేదు. సార్ సడన్గా రాజకీయాల వైపు ఎట్లా వచ్చారు సార్? రాజకీయాల్లోకి రావడం నా హాబీ కాదు అసలు. యాక్చువల్గా నేను విద్యావేత్తని. నేను కోచింగ్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేయాలి, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, పెద్ద విద్యావేత్తగా నేను ఉండాలి అనే ఆలోచన ఉండేవాడిని. దేశంలో షార్ట్ కట్స్ రాసింది మొదట నేనే. అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథమెటిక్స్లో. ఇవాళ దేశంలో ఏ లెక్చరర్ ప్రత్యక్షంగా పరోక్షంగా షార్ట్ కట్ వాడింది అంటే అది నాది, వేరే వాళ్ళకి సంబంధం లేదు. అది విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పే మెథడ్ నేను చెప్పింది. రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథమెటిక్స్ కనుక. కానీ అప్పుడు కమర్షియల్ ఫ్యాకల్టీ నేను అప్పుడు నిజంగా ఓపెన్గా మాట్లాడాలంటే. అంటే మా తాత కోల్పోయిన, మా తాత కాడ నుంచి ఉన్న ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి సంపాదించాలనుకునే మనస్తత్వం ఉండే అప్పుడు కనుక. అప్పుడు నేను ఎట్టయినా ప్రైవేట్ ఫీల్డ్లో నిలదొక్కోవాలి, కాంపిటేటివ్ అని బాగా నిలబడ్డాను. మార్కెట్లో మంచి పేరుంది నాకు. ఇప్పటికీ వర్మ సార్, వీరే సార్, రామానుజన్ సార్ అని ఇప్పటికీ కోచింగ్ సెంటర్ కాల్స్ వస్తుంటాయి నాకు కనుక. కానీ నేను ఒకసారి ఉదయం మధ్యాహ్నం పూట అట్లా నేను జనరల్గా లంచ్కి పోతుంటాను. మిర్యాలగూడలో జరిగింది ఘటన. పోతున్నప్పుడు అంటే నేను విద్యార్థి రాజకీయాలు అంతకుముందు కూడా ఉన్నాను. అంతకుముందు స్టూడెంట్ ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాలు, క్రియాశీలక పాలిటిక్స్, రాజకీయాలు ఉన్నాను. అప్పుడు నేను వస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి రెండు కాళ్ళు, 2 చేతుల మీద నడుచుకుంటూ పోతుంది. అంటే 2 కాళ్ళు ముఖాలు, మోచేతులతో పోతుంది, 2 చేతులతో. అమ్మాయి ఇప్పుడు నేను ఒక కవర్ చూసాను, ఒక అన్నంతో ఉన్న కవర్ చూశాను. నేను చాలా స్పీడ్గా స్కూటీ ఆపాను. చూసరికల్లా అక్కడ అన్నము కవర్ ఉంది, అంత కూరలు అవన్నీ కనుక అన్నప్పుడు అసలు ఆపాను. అమ్మ ఆగట్లేదు, చెల్లి ఆగట్లేదు. నేను ఆపితే అంటే ఏంట్రా బుజ్జి అంటే మాట్లాడట్లేదు. నాకు కొంత బాధ అనిపించింది ఆ అంశం కనుక. నేను ఆ అంశం చూసినప్పుడు నాకెందుకు ఒకసారి నాకు మనసులో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. అంటే అప్పుడు నేనేం చేశానంటే, నా దగ్గర మార్నింగ్ ఫీజు కలెక్ట్ అయింది ఉంది, దాదాపు 15,000 దాకా ఉండి ఉంటుంది అనుకున్న జేబుల్లో. అంటే అప్పుడు ఆ డేస్లో నాకు ఈ 2 జేబుల్లో కింద ఉంది, పైన ఉంది. ఆ మొత్తం తీసి అమ్మాయికి ఇచ్చేసాను. ఎంతుందో చూడలేదు. ఎంతుందో చూడలేదు. అంటే అప్పుడు నేను కొన్ని హ్యాండిక్యాప్డ్ సంఘాలు నా దగ్గరకు వస్తే హెల్ప్ చేసేవాడిని. సోషల్ సర్వీస్ కూడా సోషల్ సర్వీస్ చేశాను. నా కాడికి హ్యాండిక్యాప్డ్ సంఘాలు కానీ మిగతా సంఘాలు వస్తే కనుక నేను ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసేవాడిని. ఎందుకంటే సరే మనం ఫైట్ చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు కదా, మనకి ఎంతో కొంత తోడు ఉంటే బెటర్ కదా అని. అప్పుడు అమ్మాయి తీసుకోవట్లేదు. నాకు ఆ రోజు ఇంటికి మధ్యాహ్నం లంచ్కి పోయాను కానీ పోయి తినలేదు నేను. నేను అట్నే మళ్ళీ రిటర్న్ క్లాస్కి వచ్చాను, ఒక ఛాయ్ దగ్గర క్లాస్కి వచ్చాను. ఒక 2-3 డేస్ నా మీద ఎఫెక్ట్ ఉంది అది. అసలు అమ్మాయి ఎవరు ఆరా తీశాను. ఆరా తీస్తే అక్కడ 4-5 ఇండ్లలో పని చేస్తుంది అట అమ్మాయి. అలా ఉండి ఎలా పని చేయగలుగుతుంది సార్? అమ్మాయి ఇప్పుడు భోజనం కావాలి కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకళ్ళు తన ఆర్థిక విధానాలు, ఆర్థికంగా కుటుంబం ఎదగడం కోసం కష్టపడతారు, ఉన్న ఆస్తి అంతస్తులు పెరగడం కోసం కష్టపడతారు. ఇంకోళ్ళు పొట్టకోటి కోసం కష్టపడతారు. అమ్మాయి పొట్టకోటి కోసం కష్టపడుతూ ఉంది. నాకు కొంచెం చాలా మంచిగా అనిపించలేదు అప్పుడు. నాకు అది ఒక 2-3 ఇయర్స్ నా లైఫ్ నా మెదడులో అట్లా తిరుగుతుంది అది. అరే ఏంది ఇలా ఇది కరెక్ట్ కాదు. అప్పుడు నేను మొదటిసారి నా జీవితంలో నేను హ్యాండిక్యాప్డ్ అని గుర్తించిన క్షణం అదే అనుకుంటాను. అప్పుడు నేను ఏం చేశానంటే బాగా ఆలోచించాను. కొన్ని ఆర్గనైజేషన్కి నేను మళ్ళీ ఇంకొంచెం మనము స్పాన్సర్ ఎక్కువ పెంచాను. కానీ నాకు అనిపించింది అక్కడ అది కరెక్ట్ కాదు. అసలు మనము మాట్లాడగలము, మనం ఫైట్ చేయగలము. నేను హ్యాండిక్యాప్డ్గా పుట్టింది అనేది వాస్తవం. నేను చదువు దశలో కానీ, నా బాల్య దశలో కానీ, నేను స్థిరపడ్డప్పుడు కానీ నేను ఏ హ్యాండిక్యాప్డ్తో కలిసి జీవించలేదు. అసలు హ్యాండిక్యాప్డ్కి నాకు సంబంధం లేదండి. ఎప్పటివరకు నేను లైఫ్లో సెటిల్ అయ్యేంతవరకు నాకు సంబంధం లేదు.
ఆ సంఘటన చూసే వరకు చూసే వరకు నాకు హ్యాండిక్యాప్డ్ సెక్టార్తో నాకు పరిచయం లేదు. నేను హ్యాండిక్యాప్డ్ హాస్టల్లో ఉన్నవని కాదు. అంటే వేరే వాళ్ళు అబద్ధాలు చెప్తారు, నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు, నిజం అది. ఓకే. సో అప్పుడు నేను ఇట్లా కాదు, మనం ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఫైట్ చేద్దామని నేను అప్పటికి పెళ్ళి అయింది కదా, అప్పటికి చిన్న పిల్లలు నాకు. నా భార్యకి షేర్ చేశాను ఈ విషయాన్ని. డూ ఇట్ సార్, చేయండి సార్ అన్నది. చేస్తూ అప్పుడు అనిపించింది అంటే సరే నేను ఇట్లాగే హ్యాండిక్యాప్డ్స్ కోసం చేద్దాం అనుకున్నాను కదా మాధవి, రైట్. ఇప్పుడు నేను ఇట్లా అణగారిన వర్గాలు వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఓకే. సరే ఇప్పుడు వృద్ధాప్యములు వాళ్ళని అంటే ఒక జ్ఞాన సంపద అంట వృద్ధాప్యములు ఉన్న వ్యక్తులు వాళ్ళని నేను కొన్ని వేల మంది వృద్ధాప్యములు ఉన్న అవ్వాతాతలతో నాకు పరిచయం ఉంది. వేల మంది అనేదానికంటే 1,00,000 మంది పైన అంటే ఇంకా బాగుంటుంది. 1,00,000 మంది పైన ఉంటుంది నాకు ముఖ పరిచయం. హ్యాండిక్యాప్డ్స్తో కూడా లక్షలాది మందితో ఉంది. వాళ్ళ కానించి నేను ఎంతో నాలెడ్జ్ నేర్చుకున్నాను నా దశలో. నేను చిన్నప్పటి నుంచి నాకు ఓల్డేజ్ పర్సన్స్తో మాట్లాడేది, ఎందుకంటే వాళ్ళు అసలు విజ్ఞాన భాండాగారాలు వాళ్ళు. కానీ వాళ్ళు వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఓల్డేజ్ హోములు పెరగడం, ఇదంతా నా మనసు కలిసి వేసింది. భర్త చనిపోయిన స్త్రీల మీద కూడా జరిగే వివక్ష అంత ఇంత కాదు. అది ఎందుకు ఒక స్త్రీ మీద అంత వివక్ష? అది కూడా భర్త చనిపోయిన స్త్రీ మీద ఎందుకు వివక్ష? సో భర్త చనిపోవడం అనేది ఆమె చేతుల్లో ఉందా? ఆమెకేం సంబంధం? అది ఆమె మీద చాలా వివక్ష జరుగుతూ ఉంది. నేను అప్పుడు మా మిస్సెస్తో షేర్ చేసుకుంటా, రైట్ సార్ ఇప్పుడు మీరు ఏమనుకుంటారో అది చేసేయండి సార్ అన్నది. అంటే నా లైఫ్లో తను చాలా సపోర్ట్గా ఉంటుంది. అంటే అప్పుడు నేను తెలంగాణ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల హక్కుల పోరాట సమితి పెట్టాను. మీ పర్సనల్గా అప్పుడు సంఘం పెట్టినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను దాంట్లో. నేను ఒక్కనే ఇంకో ఐదుగురు మంది కలుపుకొని పెట్టాను. దాని ఫౌండర్ స్టేట్ ప్రెసిడెంట్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను 2012 డిసెంబర్ 3 అనుకుంటాను, నేను ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అరగుండుతో నిరసన చేశాను నేను. దేనికోసం సార్? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి అన్యాయం జరుగుతుంది, సపరేట్ రాష్ట్రం కావాలని. ఓకే. చాలా రాష్ట్రం కోసం కూడా చాలా ఉద్యమాలు చేశాను నేను. ఈ జాతి తరపున నేను దాంట్లో అటెండ్ అయ్యి బాగా మూమెంట్ చేశాను. మునగాల భద్రాచలం కోసం కూడా పెద్ద జాతీయ రహదారి దిగ్బంధం చేశాను. అప్పుడు చాలామంది అప్పుడు కూడా అరగుండు వాళ్ళకే వెళ్ళగొట్టి అన్నారు. చే అరగుండుతో నిరసన తెలపాలనేది ఆలోచన మనది. ఎందుకంటే మనము శక్తిహీనులము, అంటే బలహీనులము, అంటే హ్యాండిక్యాప్డ్స్. మనం ఏం చేయగలుగుతాము? మనం నిరసన తెలపగలుగుతాం. నిరసన అనేది అరగుండుతో తెలిపే ప్రయత్నం చేస్తే ఇండియా కూడా తెలిపోతుంది. అది చాలా పెద్ద వైరల్ అయింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటాను. చాలా పెద్ద వైరల్ అయింది. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అది. అంటే అప్పుడు ఫస్ట్ మనం కదా అరగుండుతో నిరసన తెలపాల్సింది, మనం వాళ్ళకి వీళ్ళకి కొట్టేయడం కాదు కదా. అరగుండు నిరసన ఎందుకు చేయాలనుకున్నారు సార్? అంటే నా నిరసన అలా చెప్పాలనుకున్నాను. అంటే మాకు సంక్షేమం అనేది సగం కూడా దొరకట్లేదు. మాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. మా జీవితాలు సగంగా మారిపోతూ ఉన్నాయి. వికలాంగుల జీవితాలు, వృద్ధులు, వితంతువుల జీవితాలు అర్ధ జీవితాలుగా మారిపోతున్నాయి. సంపూర్ణంగా లేవు. కాబట్టి నేను నా ఏదైతే దేవుడు మనకి ఇది ఇచ్చాడో దీన్ని కూడా నేను సగమే చూపిస్తున్నాను. ఆ కాన్సెప్ట్లో చేశాను. అది బాగా వైరల్ అవుతుంది. అంటే మన అంతే వైరల్ కావాలని చేయలేదు. అది అట్లా అయింది. అది కనుక అది చాలా అలా వెళ్ళిపోయింది అప్పుడు కనుక. అట్లా నేను తెలంగాణ వచ్చేసింది. కానీ అప్పటికి నేను కొన్ని వ్యవస్థలతో కొంత ఇబ్బంది పడ్డాను మానసికంగా. అది ఆ డెప్త్ సబ్జెక్ట్లోకి నేను పోను. కానీ అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే అప్పుడు కొన్ని రాజకీయ పరంగా సంఘాల పరంగా పడ్డాను, కొంత రాజకీయంగా కూడా పడ్డాను. తర్వాత నాకు ఏమనిపించింది అంటే అసలు నా అంతిమ లక్ష్యం ఏంటి? వాళ్ళ హక్కులని మనం పెంచాలి. హ్యాండిక్యాప్డ్స్ రైట్స్ వాళ్ళ ద్వారా మీ వాయిస్ని హ్యాండిక్యాప్డ్స్ రైట్స్ని మనం పెంచాలి. వాళ్ళ రైట్స్ మనకి అమలు ఎలా చూసుకోవాలి, వాళ్ళ సంక్షేమాన్ని పెంచాలి కదా. అట్నే వితంతువులు, వృద్ధులు కదా. యాక్చువల్గా సంఘాల పరంగా ఉండి సాధించేది తక్కువ అనిపించింది నాకు. ఏం చేయగలుగుతాం? ఉద్యమాలు చేయగలుగుతాం, ధర్నాలు చేయగలుగుతాం, వినతి పత్రాలు ఇవ్వగలుగుతాం. అంతే. అంటే ధర్నాలు చేయగలవు, వినతి పత్రాలు ఇవ్వగలుగుతావు, ప్రొటెక్ట్ చేయగలుగుతావు, వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి తిరగలుగుతావు. ఓకే, ఆ వాదాన్ని పెంచగలుగుతావు. చట్టం చేసేది ఎవరు? శాసనం ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వం చేతుల్లో. అంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది. అంటే ప్రభుత్వం నడిపేది ఎవరు? రాజకీయ నాయకులు. రాజకీయాలు పార్టీలు. ఒక పక్కంగా అధికారిక వ్యవస్థ, ఒక పక్కంగా రాజకీయ వ్యవస్థ. హ్యాండిక్యాప్డ్స్ అనే వాళ్ళు రాజకీయ వ్యవస్థలో ఉంటేనే సాధ్యమవుతుంది. మనం రాజకీయ పార్టీలో చేరదాము, రాజకీయ పార్టీలో ఉందాము, అక్కడ వికలాంగుల హక్కుల కోసం మనం ప్రయత్నం చేద్దాము.
మనం ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీని మనం డిమాండ్ చేయొచ్చు, ఓకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. అప్పుడు నేను ఒక్కని కాను కదా, నా వెనక ఎంటైర్ పార్టీ ఉంటుంది కదా. సో నా కోసం, నా జాతి కోసం వెనక మొత్తం వ్యవస్థ వస్తుంది, మొత్తం వ్యవస్థ వస్తుంది వెనక జాతి కోసం. కాబట్టి అలా ఆలోచన చేశాను. సో కొత్త చట్టాలు రూపొందించాలన్నా రాజకీయ వ్యవస్థనే, ఉన్న చట్టాలు అమలుపరచాలన్నా రాజకీయ వ్యవస్థనే. అసలు మనం ప్రభుత్వంలో ఉంటే ఇంకేమైనా చేయవచ్చు కదా అనిపించి అప్పుడు నేను పార్టీలోకి వచ్చాను. అట్లా నేను స్టిల్ నౌ వాళ్ళ వికలాంగుల హక్కుల కోసమే వచ్చాను తప్ప, ఇప్పుడు కూడా హక్కుల కోసమే పనిచేస్తున్నానే తప్ప నాకు రాజకీయాల మీద మక్కువ ఉండి రాలేదు. కొన్ని వీడియోస్ చూశాను సార్, మీరు కాంగ్రెస్ తరపున పాజిటివ్గా మాట్లాడుతున్నారు, మిగతా పార్టీలకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కొంచెం దాని గురించి. అంటే యాక్చువల్గా ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ దేశానికి ఒక స్వతంత్రం ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. లక్షలాది మంది కాంగ్రెస్ సైనికులు బలిదానాలతో దేశ స్వతంత్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అంటే కూడా కాంగ్రెసే ఇచ్చింది. ఈ భారతదేశంలో లక్షలాది కోట్లాది గ్రామాలకి కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, విద్యనిచ్చింది, పాఠశాలను కట్టించింది, అతిపెద్ద ప్రాజెక్టులని 10ల సంఖ్యలో ప్రాజెక్టులు ఏర్పరిచింది, 10ల సంఖ్యలో శస్త్ర సాంకేతిక రంగాలలో వ్యవస్థలు నిర్మాణం చేసింది, ఆధునిక వ్యవస్థలు ఏర్పరిచింది. అసలు ఈ దేశాన్ని నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిగా వికలాంగుల కోసం ఒక శాఖలు ఉండాలని ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి ఇక్కడ కార్పొరేషన్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి మొదట పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెన్షన్ నెలసరి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. పెన్షన్ పెంచాలి అని ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆర్జీఎన్ఎఫ్ అని చెప్పేసి ఒక నేషనల్ ఫౌండేషన్ ఏర్పరిచి వేలాది మంది వికలాంగులకి ఉచితంగా విద్యలో వాళ్ళు రాణించడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చింది, ఫ్రీ స్కాలర్షిప్స్. చాలా గ్రేట్ కదా అది. ఒక పిహెచ్డి చేయడానికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా వికలాంగుల సంక్షేమాన్ని చూసిన పార్టీ, వికలాంగులకు సహకారం అందించిన పార్టీ. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు చట్టాలు అమలుపరిచింది, చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, చట్టాలు అమలుపరిచింది కాంగ్రెస్ పార్టీ. 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు 150 రోజుల పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు రైల్వే పాసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకు బస్ పాసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ లోకంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది వికలాంగుల కోసం ఏం చేసినా. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని చైర్మన్గా నియమించడానికి గల కారణాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఎంతో మంది ఉన్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. అగ్రనాయకత్వం మొత్తానికి కూడా చాలా ధన్యవాదాలు. వారు ఆ నమ్మకం పెట్టుకున్నందుకు. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా కూడా చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. హ్యాండిక్యాప్డ్ వింగ్కి నేను ఇదే రైట్స్ మీద బాగా పనిచేశాను. నేను ఇప్పటిదాకా చెప్పాను, నా జీవితం మొత్తం కూడా మంచి జీవితం నాది. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తిని నేను, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తిని. సో నా లోపల అవన్నీ చూసి ఉంటారు వాళ్ళు. ఈ ప్రశ్న అయితే ఏకంగా అడగాల్సింది మీరు వాళ్ళని అడగాలి. జనరల్గా అవకాశం వస్తే ఖచ్చితంగా అడుగుతాను. అయితే కాకపోతే వాళ్ళ నాకు పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చాలా బలమైన సపోర్ట్ ఇచ్చారు వికలాంగుల ఉద్యమాల మీద నేను ఫైట్ చేసినప్పుడు. యాజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్గా హ్యాండిక్యాప్డ్ వింగ్కి అనేక ఉద్యమాలు చేశాను నేను. చాలా ఉద్యమాలు చేశాను. వికలాంగులను కూడగట్టాను, రాస్తారోకలు చేశాను, ముట్టళ్ళు చేశాను, అసెంబ్లీ గేటు అని ఎక్కాను, అర్ధనగ్న ధర్నా చేశాను, హైవేలను దిగ్బంధం చేశాను, నడి రోడ్డు మీద గంటల పాటు పడుకొని నిరసన తెలిపాను. నేను ఈ రూపం కాదు, ఏ రూపం ఉంటే ఆ రూపం, అన్ని రూపాల్లో నేను ప్రొటెక్ట్ చేశాను. చాలా ఫైట్ చేశాను నేను కాంగ్రెస్ పార్టీ మన హ్యాండిక్యాప్డ్ వింగ్గా. కార్పొరేషన్ ద్వారా మీరు ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా వికలాంగులు స్వేచ్ఛగా జీవనం కొనసాగించాలి, ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించాలి, భద్రతతో బ్రతకాలి. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వాళ్ళకు ఉద్యోగం పెరగాలి. ఏ కుటుంబం కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆ కుటుంబంలో ఉన్నాడు అంటే దానికి చాలా గర్వంగా ఫీల్ కావాలి. ప్రభుత్వం నుంచి సహాయం దొరుకుతుంది,
ప్రభుత్వం నుంచి మనకి అన్ని అండదండలు ఉంటాయి. ఇది నా మేజర్ టార్గెట్లో భాగంగా నేను చాలా మార్చానండి, చాలా మార్చాను. ప్రస్తుతం ఏ భారతదేశ సంక్షేమ చరిత్రలో 40% అంగవైకల్యం ఉంటే ఏది ఇవ్వరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, ట్రైమోటరైజ్డ్ స్కూటర్ల కానించి మొదలు పెడితే అన్నీ ఇవ్వడానికి సిద్ధం చేశాం మనం. రేవంత్ అన్న గొప్పతనం అది. సిద్ధం చేశారా? జీవో ఇచ్చాము, ఇప్పుడు అమలు చేసాము ఆల్రెడీ. ఇప్పుడు 2000 స్కూటర్లు, ఇంకొక 6000 ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, మిగతా పరికరాలు, బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ ట్రైసైకిల్స్, బిజినెస్ కార్డ్స్, హై ఎండ్ ల్యాప్టాప్లు, లో ఎండ్ ల్యాప్టాప్లు, అన్ని రకాల ట్యాబ్స్, ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వలేదు, ఇస్తాం. ఇప్పుడు డిసెంబర్ 3కి ఇస్తాము. అందరికీ అంటే ఒక 10,000 మందికి ఈ సంవత్సరం టార్గెట్, లాస్ట్ ఇయర్ది. ఈ సంవత్సరం ఇంకో 10,000 మందికి టార్గెట్. అంటే గ్రేటే కదా. ఇప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళు 64 కోట్లు కేటాయించారు బీఆర్ఎస్ ప్రభుత్వము కార్పొరేషన్. సింగిల్ ఇయర్లో రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చింది. రెండో సంవత్సరం 50 కోట్లు ఇచ్చింది అని చెప్తున్నారు కానీ అమలు చేయట్లేదు. 50 కోట్లు ఇచ్చింది. మనము దాంట్లో మేజర్ అమౌంట్ విడుదలైంది. ఒక 10,000 మంది హ్యాండిక్యాప్డ్స్కి మనము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మనము పర్చేజ్ చేసాము. వాళ్ళని డిసెంబర్ 3కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 40% వైకల్యానికే హ్యాండిక్యాప్డ్స్కి మనము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇస్తున్నాము. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఇవ్వట్లేదు, ఇంకే రాష్ట్రంలో ఇవ్వట్లేదు. కేంద్రం చేసిన పార్లమెంటరీ యాక్ట్లో ఉన్నప్పటికి కూడా కేంద్రం ఇవ్వట్లేదు. గ్రేట్ కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. కోర్టు ఉద్యోగులు 4% రిజర్వేషన్ ఇచ్చాము. వికలాంగులు పెళ్ళాడితే ₹1 రాకపోయేది గతంలో. కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా ₹1,00,000 ప్రోత్సాహం ఇస్తున్నాము. ఇది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ అన్నతో సాధ్యమైన అంశం. అది కనుక జీవో నెంబర్ 34 తీసుకొచ్చి ఒక హ్యాండిక్యాప్డ్ ఉద్యోగి ఒక ప్రమోషన్ పొందితే ఆ ప్లేస్లోనే ప్రమోషన్ పొందొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ప్రమోషన్ వచ్చినాక అదే ప్లేస్లో ఉండవచ్చు. ఎంత గొప్ప జీవో ఇది. ఆ జీవోని తీసుకొచ్చి ఇలా పటిష్టంగా అమలుపరుస్తున్నాము. ఇలా చిన్న పిల్లలు వికలాంగుల కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇవాళ ఇందిరమిండలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. రాజీవ్ వివేక్ ఇలా వేలాది మంది వికలాంగులకు ఇండ్లు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసం వచ్చినప్పుడు 5% మనం బడ్జెట్ మనం హ్యాండిక్యాప్డ్కి కేటాయించేలా చేశాము. అది అమలైన రోజు 23,000 మంది వికలాంగులకి లోన్లు వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి, కాంగ్రెస్ పాలనలు తీసుకొచ్చారు గతంలో. మధ్యలో బీఆర్ఎస్ దాన్ని క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకొచ్చాము. మా మినిస్టర్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మొదటి సంతకము బాధ్యతల స్వీకరణ మంత్రిగా చేసేటప్పుడు మొదటి సంతకం 3,75,00,000 ఒక్కో సంఘానికి 1,500 చొప్పున 15,000 చొప్పున 2,300 పైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటుకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 6,000 గ్రూప్స్ కనుక సిద్ధంగా ఉన్నాయి. సెర్ప్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అవి. కానీ బడ్జెట్ మనది. సెర్ఫ్ ఏంటి సార్? అది డిఫరెన్స్ ఏంటి? సెర్ఫ్ అంటే లేదు, గ్రామీణ అభివృద్ధి సంస్థ కదమ్మా అది. అక్కడ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా నడుస్తున్నాయి, కూడా మనకు కూడా అక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 18,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సిద్ధంగా పోతుంది గవర్నమెంట్. హ్యాండిక్యాప్డ్స్కి స్వశక్తితో ఎదగాలి, వాళ్ళ జీవనం వాళ్ళే కొనసాగించుకోవాలి, వ్యాపార పొదుపు చేసుకోవాలి. 100% మన కాడ పెడుతున్నాం, 100% పెడుతున్నాము. సో చాలా కార్యక్రమాలు చేశాము. ముఖ్యమంత్రి గారు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షణాల లోపల హ్యాండిక్యాప్డ్ సోదరి రజనీకి ఉద్యోగం ఇచ్చారు. మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు పెట్టింది హ్యాండిక్యాప్డ్ సోదరి ఉద్యోగం మీదనే. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే మొదటి సంతకం పెట్టింది హ్యాండిక్యాప్డ్ సంక్షేమం మీదనే. ఇంత వికలాంగుల ఆత్మబంధువులు ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, మిగతా మంత్రులు వికలాంగుల పెద్దన్నలుగా ఉండి సంక్షేమం చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది కదమ్మా. అద్భుతంగా ఉంది కదా. చాలా మార్పులు చేస్తారు. 2010 పిఆర్సీ, 2015 పిఆర్సీ, 2020 పిఆర్సీ ఈ కార్పొరేషన్ వికలాంగుల ఉద్యోగులకు ఇవ్వలేదు. కేసీఆర్ చుట్టూ తిరిగారు వాళ్ళు. ఆనాటి మంత్రుల చుట్టూ తిరిగారు. ఇక్కడ తెలంగాణ భవన్ చుట్టూ తిరిగారు. సో ఇన్ని చోట్ల తిరిగినప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. మనం మొదటి బోర్డు మీటింగ్లోనే ఏర్పరిచి రేవంత్ నన్ను అడగగానే మొన్న దసరాకి 3 పిఆర్సీలు
కార్పొరేషన్ ఉద్యోగులు వికలాంగ ఉద్యోగులకి అందించారు. గొప్ప చరిత్ర రేవంత్ అన్నది వికలాంగుల సంక్షేమంలో. సో ఇట్లా చాలా చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా మనం కనుక ఇప్పుడు రాబోయే తరానికి సార్ దివ్యాంగులకి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చూడొచ్చు అంటారు? 100% ఏంటంటే మన గవర్నమెంట్లో అయితే వినూతనమైన పాలసీలకి మనము రూపకల్పన చేయబోతున్నాము. అంటే విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహించే ఆలోచన ఉంది. ఓకే. కేసీఆర్ గవర్నమెంట్లో ఏ హ్యాండిక్యాప్డు ఈ అథ్లెటిక్లో కానీ, అంటే ఎనీ అదర్ అండి, ఒలింపిక్లో కానీ, ఏ ప్రపంచంలో ఎక్కడ జరిగే గేముల్లో ఆడిన ₹1 జీవన్ జీ దీప్తి అని, నేను పారా స్పోర్ట్స్కి గౌరవ అధ్యక్షుడిని. జీవన్ జీ దీప్తి పారా ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ గెలిస్తే వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల పెద్దన్న రేవంత్ అన్న ఎందుకే అంటాను, ₹2 లక్షల ఇచ్చే జీవో లేదండి ఆ టైంకి. కానీ ₹1 కోటి నగదు ఇచ్చారు. ₹1 కోటి నగదు ఇచ్చారు. గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చారు. 500 గజాల స్థలం ఇచ్చారు. చాలా గొప్ప వ్యక్తిత్వం రేవంత్ అన్నది. ఇవాళ స్పోర్ట్స్ పాలసీలో మా కోరిక మేరకు పారా స్పోర్ట్స్ పాలసీ వచ్చింది. ఒక్క హ్యాండిక్యాప్డ్ ఇవాళ ఒక గోల్డ్ కొట్టకొస్తే ₹6 కోట్ల వస్తాయి. దేశంలో అత్యంత భిన్నమైన పాలసీ వచ్చింది. ఇలా విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా ఒక ఇండోర్ స్టేడియం కట్టాలనేది మన ప్లాన్. ఒక పారా స్పోర్ట్స్ స్కూల్ తేవాలనేది మన చిరకాల కోరిక. ఓకే. అలా అమల్లో ఉందా సార్ అది? 100% చేస్తాం అది. ఎందుకంటే మన ఇప్పుడు ఇన్ని చాలా చేసుకుంటూ వచ్చాము. మేము మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు చాలా చేస్తామండి. సో ఇవి కూడా చేస్తాం ఖచ్చితంగా. నాకు నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, అసలు చివరి 2 సంవత్సరాలు వికలాంగులకి స్వర్ణయుగం రాబోతుంది రేవంత్ అన్న పాలనలో. సరే, ఇప్పుడు మీ పదవిలోకి వచ్చిన తర్వాత మీరు ఏమేమి సంక్షేమాలు అమలు చేశారు, అమలు చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే చెప్పాను. ఇప్పుడు నేను అమలు చేసిన చెప్పారు. అమలు చేసిన చెప్పాను, ఇంకా చాలా చేస్తాను అమలు నేను. ఓకే. ఇలా ఏ హ్యాండిక్యాప్డ్ అండి ఇక్కడికి మెట్లు దొక్కినా ఒక లెటర్, నా లెటర్ ఎమ్మటే ఇచ్చేస్తాను వాళ్ళకి. ఓకే. ఆ కన్సల్ట్ ఆఫీస్కి నా లెటర్ నేను నా సెల్ నుంచి పంపించేస్తాను. అక్కడి నుంచి మెయిల్ పెడతాను. వాళ్ళ చేతికి ఫిజికల్ లెటర్ ఇస్తాను. ఆ అధికారికి ఫోన్ మాట్లాడతాను. సార్ గ్రామ స్థాయిలో వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినా స్పందిస్తాను నేను. ఓకే సార్, గ్రామ స్థాయిలో ఒక విధంగా ఉంటుంది దివ్యాంగుల సమస్యలు, ఇక్కడ పట్టణ స్థాయిలో ఒక రకంగా ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ పర్పస్లో మాట్లాడితే మనకు అన్ని సమస్యలు ఒకటే. ఎందుకంటే ఉన్న చట్టాలు అమలైతే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. గతంతో పోల్చుకుంటే చాలా మెరుగు. ఇప్పుడు చాలా విషయాలు మారాయి, ఇంకా మారుతాయి, చాలా మారుతాయి ఇంకా. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న వికలాంగులు ఏదైనా సమస్య వచ్చి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావాల్సి ఉంటుందా సార్? అక్కడ ఏమైనా లేదు అక్కడ ఎక్కడికెక్కడ వ్యవస్థలు ఉన్నాయి మనకి. నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి మండల్లో ఉంది, నియోజకవర్గంలో ఉంది, జిల్లాలో ఉంది. నేను దాదాపు ఒక 250 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను, హ్యాండిక్యాప్డ్ గ్రూపుల్లో. సో ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి దానికోసం వికలాంగుల చెంతకు వీరయ్య అనే ప్రోగ్రామ్ని పెట్టాను నేను. ఓకే. నేనే వికలాంగుల చెంతకు వెళ్తున్నాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2009 తర్వాత ఒక ఆధార్ కార్డు 2 పాస్పోర్టులు తెస్తే సదరం క్యాంపు పెట్టిన చరిత్ర లేదు. నేను పెట్టించాను. ఇది 100% క్రెడిబిలిటీ ఎవరికి పోవాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా శాఖ మంత్రి వర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి. వాళ్ళిద్దరి సహకారం ఉంది. మళ్ళీ మనకి సెర్ప్ అనేది మనకి సీతక్క గారి కిందకి వస్తుంది కదా. సీతక్క గారి సహకారాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వారు కూడా చాలా హెల్ప్ చేశారు. సీతక్క గారు కూడా హ్యాండిక్యాప్డ్స్ కోసం చాలా హెల్ప్ చేశారు. అక్క కూడా ఇంతకుముందు మనకు శాఖ మంత్రిగా ఉండే చాలా హెల్ప్ చేసింది. ఆ ఆధ్వర్యంలో కూడా సంక్షేమం బాగా జరిగింది. ఓకే సార్, సదరం సర్టిఫికెట్లు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలా? అదేం లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ ఇలాంటి సర్టిఫికెట్లు ఇచ్చారు. అది కొంచెం ఇబ్బందిగా మారేది. కానీ ఇప్పుడు కూడా అదే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కదా సార్ దివ్యాంగులు? ప్రతి సంవత్సరం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా ఈజీగా సార్ట్అవుట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. దీనికి శాశ్వతంగా లేదా సార్ సర్టిఫికెట్? ఒకటి లేదు. సర్టిఫికెట్ శాశ్వత సర్టిఫికెటే ఉంటుంది. కానీ యాక్చువల్ కేసీఆర్ గవర్నమెంట్లో తాత్కాలిక వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చారు. దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. తొందరలో సార్ట్అవుట్ అయిపోతుంది. అది ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్. అది చాలా మంచి పద్ధతి కాదు. అది ఎందుకంటే అంగవైకల్యం అనేది శాశ్వతమైనది. అవును. శాశ్వత అంగవైకల్యానికి నువ్వు శాశ్వత సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా. అవును. కాంగ్రెస్ పార్టీ అలానే ఇచ్చేది గతంలో. ఇప్పుడు కూడా దానికోసం మనము అదే సేవల ముందు చాలా పాపం వాళ్ళు నిలబడి లైన్ల కొద్ది నిలబడి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సదరం స్లాట్ చాలా సులభతరం చేశాడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇంతకుముందు స్లాట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే స్లాట్ ఏకంగా నీ మొబైల్కి వచ్చేస్తుంది.
ఓకే. చాలా సులభతరం చేశారు. ఓకే. అమ్మ పిలిస్తే పలుకుతుందమ్మా కాంగ్రెస్ పార్టీ, మీరు అడిగితే స్పందిస్తున్నాడు. కాంగ్రెస్ బిడ్డ. కాంగ్రెస్ బిడ్డని కాదు, జనరల్గా ఏంటంటే ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగులకు ఏం కావాలి? ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు కానీ, మా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అసలు ప్రతి మంత్రి కూడా వికలాంగుల కోసం పని చేస్తున్నారు. వాళ్ళు బాధ్యతగా తీసుకుని వర్క్ చేస్తున్నారు. ప్లస్ నాకు వాళ్ళందరితో మంచి ర్యాపో ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సంకల్ప యాత్ర 1 చేశాను. బ్యారియర్ ఫ్రీ తెలంగాణ సాధించడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రత్యేకించి రోడ్ మ్యాప్ ఏం చేసుకోలేదు నేను దాని గురించి. ఏదో ఒక వ్యూహం ఉంటుంది కదా సార్. ప్రభుత్వంలో ఉన్న ఇలా ప్రతి మంత్రి గారికి, దాదాపు ఆల్మోస్ట్ అప్పుడు అందరి ఎమ్మెల్యేలకి, అందరి ఎంపీలకి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో వాళ్ళ నియోజకవర్గాల్లో 10 ఏళ్లుగా ఆ ఎన్నికల వ్యవస్థలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సంకల్ప యాత్ర 1 67 నియోజకవర్గాలు చేశాను నేను. చిన్న చిన్న కార్నర్ మీటింగ్స్ పెట్టాము. వికలాంగులు, వితంతులు, వృద్ధులై, ఒంటరి మహిళలై, పెరక కులస్తులై కూడా కార్నర్ మీటింగ్స్ పెట్టాము. ప్రభుత్వం పార్టీకి మద్దతు తెలిపాము. ప్రభుత్వం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం కూడా ఒక పాత్ర పోషించింది. అదే క్రమంలో వీళ్ళందరి గెలుపులో మా పాత్ర ఉంది. సరే, వికలాంగుల అదృష్టం నా అదృష్టం అనాలి, ఇంకెక్కువగా వికలాంగుల కంటే కూడా నా అదృష్టం ఎక్కువ అనాలి. ఎందుకంటే చేసే అవకాశం వచ్చింది. వీళ్ళందరితో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. నన్ను ఒక చిన్న పిల్లల లెక్క చూస్తారు వాళ్ళు, ఒక తమ్ముడు లెక్క చూస్తారు, నన్ను బాగా చూసుకుంటారు వాళ్ళు. ఈ ఫ్రెండ్షిప్ అనేది, ఈ మిత్రుత్వం అనేది, వాళ్ళతో ఉన్న ర్యాపో అనేది నేను వికలాంగుల సంక్షేమానికి వాడతాను. ఓకే. సో ప్రతి వికలాంగుడికి ఇల్లు ఉండాలి, ప్రతి వికలాంగుడికి పెన్షన్ రావాలి, వీలైనంత మంది వికలాంగులకి ఉద్యోగం రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ ఉద్యోగం అన్నా ఉండాలి, స్వతహాగా వాళ్ళు వ్యాపారాలు రాణించాలి, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనము స్వయం సమృద్ధి సాధించేలా ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నాము, కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వబోతున్నాము. హ్యాండిక్యాప్డ్గా పుట్టినందుకు ఎవ్వరూ బాధపడకూడదనే ఆలోచన మనది. అసలు తెలంగాణలో వికలాంగులు అద్భుతంగా ఉన్నారనేది మన ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, హాస్పిటల్స్, ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్లో వీళ్ళకు సపరేట్గా ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా? 100కి 200% యాక్చువల్గా ప్రతి ప్రైవేట్ వ్యవస్థ అయినా గవర్నమెంట్ వ్యవస్థ అయినా ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా ఎక్కడ కనిపించలేదు సార్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వికలాంగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచాలి. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బాగా కాన్సన్ట్రేట్ చేశాము. చాలా కొన్ని చోట్ల చాలా మారాయి. రాబోయే ఇయర్లో ఇది పెద్ద టార్గెట్ నాకు. ఓకే. నెక్స్ట్ ఈ టైం నాటికి అసలు అన్ని వ్యవస్థలు కూడా మీకు అలా ఏర్పడి ఉంటాయి. ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ముందు మేము చూడొచ్చు, ఇంక కొద్ది రోజుల్లో, ఇంక కొద్ది రోజుల్లో ఖచ్చితంగా చూడొచ్చు. అది సార్, కార్పొరేషన్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటిని అధిగమించడానికి మీరు చేస్తున్న ఉద్యమం అని అనొచ్చు, సంక్షేమ ఉద్యమం అనాలి. సంక్షేమ ఉద్యమం గురించి మీరు యాక్చువల్గా కార్పొరేషన్లో పెద్ద స్థాయిలో సమస్యలు లేవు. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తర్వాత విభజన జరిగింది కదా, అది కోర్టులో కొంచెం పెండింగ్ ఉంది. అదొకటి. పాత ప్రభుత్వము కొంచెం చేసిన సమస్యలన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాము. కార్పొరేషన్లో కూడా ఒక 100 మంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు పని చేయాలి. టీసీపీసీలు అనేవి ఉంటాయి ఇక్కడ, ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్. వీటిని ఒకప్పుడు కాంగ్రెస్ ఏర్పరిచింది. వికలాంగులకే ట్రైనింగ్ ఇచ్చి వికలాంగులనే ఉద్యోగులుగా తయారు చేసి వికలాంగుల చేతనే పరికరాలు అందించిన గొప్ప సంస్థ టీసీపీసీ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ. ఎంటైర్ ఇండియాలో మొట్టమొదటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. కేసీఆర్ కాలంలో అన్ని మూతపడ్డాయి. ఇప్పుడు 2 మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం ఒక 10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో టీసీపీసీలో పునరుద్ధరణ చేయాలి, నిరుద్యోగ వికలాంగులకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలి, వికలాంగుల కోసం అయ్యే పరికరాలన్నీ వికలాంగులు తయారు చేయాలి. ఇది నా ఎయిమ్ అది నాకు. అప్పుడే ఇన్నోవేటివ్ వెహికల్స్ బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. దాంతోపాటు నేను పారా స్పోర్ట్స్ కోసం కూడా బాగా వర్క్ చేస్తాను. ఇండోర్ స్టేడియం రావాలి, పారా స్పోర్ట్స్ స్కూల్ రావాలి, ఖచ్చితంగా పారా స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉత్తమమైన క్రీడాకారులు రావాలి, జీవన్ దీప్తులు ఎంతోమంది రావాలి.
ఈ బాధ్యతల్లో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సంఘటన సార్? యాక్చువల్గా ఈ బాధ్యతల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే మనకు 40% హ్యాండిక్యాప్డ్స్కి మనము 40% పర్సంటేజ్ అంటే 40% అంగవైకల్యం ఉంటే హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్కి బెంచ్ మార్క్ వైకల్యానికి మనం పరికరాలు అందిస్తున్నామే, అది చాలా తృప్తినిచ్చింది అది. ఎందుకంటే అదొకటి. వికలాంగులు ని పెళ్ళాడితే అదనంగా ₹1,00,000 ఇచ్చే జీవో తీసుకొచ్చి మనం అమలు చేస్తున్నాము. ఇప్పుడు ఆ జీవో అమల్లో ఉంది. జీవో నెంబర్ 34 తీసుకొచ్చి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినా అక్కడే జాబ్ చేసుకోవచ్చు. 2010, 2015, 2020 పిఆర్సీలు మన కార్పొరేషన్ ఉద్యోగులకు ఇవ్వడము అనేది చాలా సంతృప్తినిచ్చిన అంశాలు. అది ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ కూడా చాలా ఫైట్ చేశాను దానికోసం. నేను చాలా ఫైట్ చేశాను 5% జీవో కోసం, ఎప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక అసలు మన చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది చూసినారమ్మా, అది చాలా తృప్తి అనిపించింది. దివ్యాంగుల సమాజానికి, వారి కుటుంబాలకి చివరిగా మీరు ఇచ్చే సందేశం? దివ్యాంగులని గౌరవించండి, వాళ్ళ ఎదుగుదలకి సహకరించండి. వాళ్ళ కుటుంబాలకు మాత్రమే కాదు, సమాజానికి కూడా ఇవ్వాలి. వికలాంగులని సింపతితో చూడకండి, జాలి, దయ, ప్రేమ చూపించండి, కానీ జాలి దయతో చూడకండి. ఎంపతి, బాధ్యతగా చూడండి. ఇది సమాజానికి ఇచ్చేది. అంగవైకల్యం అనేది వాళ్ళు చేసుకున్నటువంటి అంశం కాదు, వాళ్ళు పుట్టుకతో అలా జరిగింది. వాళ్ళ హక్కుల కోసం అందరూ మాట్లాడండి. అంతిమంగా నేనున్నాను, రేవంత్ అన్న ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మన ప్రజాపాలన ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఉన్న గ్రామాల్లో ఉన్న వికలాంగుల కుటుంబాలకి నేను మీ ఇంటి బిడ్డని, నేనున్నాను, రేవంత్ అన్న ఉన్నాడు. ఏ సమస్య ఉన్నా బాధపడకండి, తీసుకురండి, మనం పరిష్కరిద్దాం. వికలాంగుడు ఎప్పుడైతే చిరునవ్వుతోనే జీవనం కొనసాగించగలుగుతాడో, ఒక భద్రతతో కూడిన జీవనం కొనసాగించగలుగుతాడో, ఆ రోజే నిజమైనటువంటి స్వతంత్రం వికలాంగులకి. సో ఆ రోజులు రావాలి, వస్తాయి, తొందరలో వస్తాయి. మీరు రాసి పెట్టుకోండి. చట్టసభలో వికలాంగులు ఉంటారు, వికలాంగుల ఎమ్మెల్సీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. దేశవ్యాప్తంగా వికలాంగులు ఉద్యమం చేయబోతున్నాను రాజకీయ రిజర్వేషన్ల కోసం. రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో, మండలిలో వికలాంగుడు ఉండాలి, ఇది నా కోరిక. వాళ్ళు వికలాంగుల చట్టాల్లో వాళ్ళు మాట్లాడాలి, అప్పుడే కదా నిజమైన న్యాయం జరిగేది. ఇది కనుక జరుగుతుంది, 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని మనం ఆగట్లేదు. సో కేవలం ఇప్పుడు కేంద్రము చాలా ఉంది కానీ ఏం చేయట్లేదు. బీజేపీ 300 పెన్షన్ ఇస్తుంది కేంద్రం, 2.8% మెంబర్స్కి ఇస్తుంది తెలంగాణలో. ఎంటైర్ ఇండియాలోనే 2.8 మెంబర్స్కి ఇస్తుంది. అంటే 100 మంది వికలాంగులు ఉంటే 2.8 మంది వికలాంగులకు మాత్రమే పెన్షన్ ఇస్తుంది, అది కూడా 300 ఇస్తుంది. అది కాదు కదా, మాకు వాటా ఉంది కదా. నువ్వు 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే 5,000 కోట్లు మాయి కదా. 20 లక్షల కోట్ల బడ్జెట్ నువ్వు ప్రవేశపెడితే 20,000 కోట్లు మాయి కదా. సరే, ఈ బడ్జెట్లు అంటే గుర్తుకొస్తుంది, ఇప్పుడు ఎంతవరకు రుణాలు వీళ్ళకి దివ్యాంగులకు చేరుతున్నాయి అంటారు? యాక్చువల్గా మేము వచ్చినాక 50,000 రుణాలు, వ్యాపారులు ఉంటారు, మేము వచ్చాక 50,000 రుణాలు ఇచ్చాము, 1,00,000 రుణాలు ఇచ్చాము, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల రుణాలు కూడా ఇస్తున్నాము. దీన్ని ఇంకొంచెం మెరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాము. వీటికి సబ్సిడీస్ కాకుండా సార్ మేము ఒకటి ఏంటంటే 50,000 సంపూర్ణంగా ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. అలాంటి 1,00,000 అయితే 80,000 లక్ష అయితే మనకి ఒక 80,000 ఫ్రీగా ఇస్తున్నాము, 20,000 వాళ్ళు భరించాల్సి ఉంటుంది. అలా 2 లక్షలకైతే ఇట్లా 20%, 30%, 40% ఇట్లా ముందు ఇంకేమైనా కార్యక్రమాలు 100% చేస్తాం. వై నాట్? అసలు రుణాల పరంగా చేస్తాం, ఖచ్చితంగా చేయూతనిస్తాం. చూసారు కదా, ఇప్పటివరకు మన ముత్తినేని వీరయ్య గారు దివ్యాంగుల కోసం ఎన్నో రకాలుగా పోరాడుతూ, ఇంకా పోరాటం సాగిస్తూ, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పోరాడుతూ, ఇంకా పోరాడాల్సింది ఇంకా చాలా ఉంది అంటున్నారు. ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు జరగాలి, చెయ్యాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ.